జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎస్ఐఆర్పై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ తొలి మాజీ చైర్పర్సన్ దావ్ వసంత్ సురేష్ బీఆర్ఎస్ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఓటు తొలగిస్తే అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. సంబంధిత పత్రాల సమర్పణతో ఓటు నమోదు చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్ తరఫున ఓటర్లకు సలహాలు సూచనల కోసం లీగల్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. సభ్యత నమోదు, మరి పార్టీ పటిష్టత కావచ్చు, మరి గ్రామాలలో మనం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కూడా మనమందరం కూడా ఒక కుటుంబంగా ఆత్మీయంగా మరి ఒక కలయిక జీవన్ రెడ్డి గారి చేరిక అనంతరం మరి ఒక మండల స్థాయి మీటింగు ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి అన్ని రకాలుగా ఈ సమావేశం మనం కలుసుకునే అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఏర్పరచుకోవడం, దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి, మరి వేదికపై ఉన్నటువంటి సొసైటీ చైర్మన్, పార్టీని మన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మైపాల్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి మరి మన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అన్న రాజేందర్ అన్న గారికి, సతీష్ గారికి, మహేష్ గారికి, వంశీ గారికి, రవి గారికి, స్వామిరెడ్డి గారికి, రజిత రవి గారికి, చెవుల గంగన్న గారికి, మరి సీనియర్ నాయకులు శ్రీరాముల గంగాధర్ గారికి, రమేష్ అన్న గారికి, సురేందర్ అన్న గారికి, మరి అదేవిధంగా హస్నాబాద్ సర్పంచ్ మల్లారెడ్డి గారికి, మరి వేదిక ముందు ఉన్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా నిన్న అదేవిధంగా ఈరోజు కూడా మీడియా కవరేజ్కి ఇచ్చేసిన మా మీడియా సోదరులకు, మరి ఏ పదవున్నా లేకున్నా కూడా ఎప్పుడు కూడా మేము కేసీఆర్ గారి సైనికులమే అని చెప్పేసి మరి పార్టీకి అనునిత్యం పనిచేస్తున్నటువంటి మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఇవాళ ఒకటి ఎస్ఐఆర్, మరి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక మరి సమగ్ర సవరణ. భారత ఎన్నికల సంఘం ఎప్పుడైతే మరి ఓట్లను సవరించుకోవాలనుకుంటుందో ఆ టైంలో మరి కొంతమంది వలసవాదులు ఉంటారు. అదేవిధంగా కొన్ని ఓట్లు డబుల్ గ్రామాలలో వేస్తారు, పట్టణాలలో వేస్తారు, మరి డబుల్ ఓటు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరణించిన వారి ఓట్లు కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని తొలగించే విధంగా ఒకటి మైగ్రెంట్ వాళ్ళను తొలగించడం, ఎక్కడైనా ఒక్క దగ్గరనే ఓటు ఉండాలి. అదేవిధంగా డెత్ అయిన వాళ్ళను తొలగించడం. దాని తదనంతరం 2002కు మరి అప్పుడు ఓటు ఉన్నటువంటి మన పేరెంట్స్ కావచ్చు వాళ్లకు, దాని తర్వాత మన ఓటు కూడా మరి మన పేరెంట్స్తో వారి యొక్క వివరాలతో పాటే మరి జత చేయబడుతుంది. కాబట్టి కంపల్సరిగా బిఎల్ఏలు మన పార్టీ మరి బూత్ ఏజెంట్లు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి సమగ్రంగా ఆ బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ల గురించి మీకు అవగాహన ఉంటుంది. పట్టణం అంటే కొద్దిగా కష్టంగా ఉన్నా కూడా మన గ్రామం అంటే దాదాపు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు బంధువులో ఆత్మీయులో ఏదో ఒక రకంగా అయితే ప్రతి ఒక్క ఇంటి నెంబర్తో సహా ప్రతి ఒక్కరు తెలుసు. కాబట్టి ఆ విధంగా వీళ్ళు మన ఊరోళ్ళ కాదా, వీళ్ళు మరి హైదరాబాద్లో ఉంటారు, అక్కడికి వచ్చి ఓట్లు వేస్తారు. కాబట్టి మనకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మొన్న కౌన్సిల్ ఎలక్షన్లో చూసినప్పుడైతే కొన్ని వార్డులలో చూస్తే దాదాపు మా తిప్పనపేట గోపాలరావుపేట కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షం నిలబడి పాటుపడి పోరాటం చేసే ఒక అవకాశం నాకు వచ్చిందని చెప్పంటున్నా. నాకు ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షం నిలబడి పోరాటం చేయడం ఏదైతుందో నా నైజం అని చెప్పి అంటున్నాను. నేను గతం 2 సార్లు ఎమ్మెల్యే గెలిస్తే టీడీపీ ప్రభుత్వమే, 96లో 99లో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిందే టీడీపీ ప్రభుత్వం. తర్వాత 2014 ఒక్కనే గెలిచి వచ్చిందే టీఆర్ఎస్ ప్రభుత్వం. అయినా కానీ ఏదైతుందో ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో ఇప్పుడే మిత్రులు ఉన్నట్టు నా పట్ల ఉండే గౌరవంతో ఏదైతుందో ఇలా అభివృద్ధిలో ఏదైతుందో పాలపక్ష ప్రతిపక్ష అనేటువంటి ఒక భేద భావన లేకుండా ఒక్క మాటతో ఏదైతే విజ్ఞప్తితోని బోర్నపల్లి వద్ద 70 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేసిన 70 కోట్ల బ్రిడ్జ్ మంజూరు చేసిన అది ఆయన గొప్పతనం అని చెప్పంటాడు. కేసీఆర్ యొక్క గొప్పతనం చెప్పండి. వీళ్ళు మా మిత్రులు సర్పంచ్ సోదరులు ఏదైతుందో
ఎన్నో రీచెస్. ఇది గ్రామీణ రైతాంగం, రైతు కూలీల హక్కు అని చెప్పంటున్నాను, మెహర్బానీ కాదే అంటూ నేను. ఆనాడు ఏదైతుందో కేసీఆర్ గారు కార్యక్రమాన్ని అమలు చేస్తే యూనిఫామ్ పాలసీ, వైకుంఠ ధామం కట్టిండే, అన్నులలో కట్టిండు, అన్నులలో కట్టిండు. అది ఏ ఊరు, అది ఏ పార్టీని చూసినాడే. వైకుంఠ ధామం నిర్మాణం అంటే అన్ని గ్రామాల్లో కట్టిండు. డంపింగ్ యార్డ్ కట్టిందంటే అన్ని గ్రామాల్లో కట్టిండు. పల్లె ప్రకృతి వనాలు నిర్మాణం చేసిందంటే ప్రతి గ్రామం నిర్మాణం చేసిందని చెప్పి అంటున్నా. క్రీడా మైదానాలను ఏర్పాటు చేసిండే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిందని చెప్పి అంటున్నాను నేను. ట్రాక్టర్లు కొనుగోలు చేయించిందని చెప్పండి, ప్రతి గ్రామంలో కొనుగోలు చేయించిందని చెప్పి అంటున్నాను. యూనిఫామ్ పాలసీ అడాప్ట్ చేసిండు, యూనిఫామ్ పాలసీ అని చెప్పి అంటున్నా. ఇవాళ ఈయనేం చెప్తున్నాడు, ఇటు నాతో అత్తున్నా అత్తలేడా? అరే ఆయనకి ఎన్ఆర్ఐ చేసేందుకు ఏం పడతావా నువ్వు? నిజంగానే నువ్వు నీ ఏమైనా లాభం చేస్తా అని చెప్పారంటే వీళ్ళు 15th ఫైనాన్స్ ఒక్కటి తప్ప వీళ్ళకి ఏమైనా అత్తున్నాయే? కనీసం పారిశుద్ధ్య కార్మికులు చెల్లింపు చేసే ఒక వేతనాలు ఏదైతుందో ప్రభుత్వం చెల్లియాలి. పారిశుద్ధ్య కార్మికులకు చెల్లింపు చేసే వేతనాలు ఏదైతుందో ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం ఇవ్వక ఏదైతుందో ఇవాళ ఆంక్షల నిబంధనలకు భిన్నంగా విరుద్ధంగా నా మిత్రుడు సతీష్ చెప్పాను నేను, మీరు ఏమైనా కోర్టుకు పోతే ఏదైతుందో ఆ పంచాయతీ రెడ్డి సస్పెండ్ అవుతుందని చెప్పట్టు నేను. 15th ఫైనాన్స్ గైడ్లైన్స్లో ఉన్నది, అది ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దేన్ని ఖర్చు పెట్టాలని చెప్పాను. ఏ పరిస్థితుల్లో కూడా అది గ్రామం లోపల సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కొరకు, త్రాగునీటి కొరకు, పారిశుద్ధ్య కొరకే ఖర్చు పెట్టాలి. వేతనాలకు ఇచ్చే అధికారం లేదు. కలెక్టర్ కూడా ఏదైతుందో మేము వస్తాం చెప్పంటు నేను. ప్రభుత్వం తను విడుదల చేసే నిధులు విడుదల చేయక కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులను ఏదైతుందో మళ్లింపు చేసి ఇవాళ ఏదైతుందో ఈ పారిశుద్ధ్య కార్మికులు చెల్లింపు చేసే వేతనాలు ఏదైతుందో ఇక్కడ ఇప్పిస్తుందని చెప్పండి. ఎమ్మెల్యే గారు నిజంగా అభివృద్ధి చేయవా? ఇవే ఉన్నది ఇంకా 2 నెలల కాలం నీకుంది, చేయి మంచిదే కదా. పాపగా వెల్దుర్తి సర్పంచ్ రవి గారు ఏదైతుందో అని సర్పంచ్ కానీ బాగా ఆశపడిన మొత్తం ఊరంతా నాయనికి ఉన్నది. ఆ ఊరు ఏదైతుందో ఆ రెన్యువల్ బీటీ అని చెప్పంటే 30 మాసాలు అవుతుందా మన రెన్యువల్ బీటీ. తిమ్మాపూర్ రఘురామలు కూడా రెన్యువల్ బీటీ 30 మాసాలు అవుతుంది. అగ్రిమెంట్ అయింది, టెండరే అగ్రిమెంట్ అయింది. కాంట్రాక్టర్ పని చేయడు. ఎందుకు చేయరా అని చెప్పినా బిల్లు రాదు. పని నేనంటే ఎమ్మెల్యే గారిని ఇంకా జేపీ రెన్యువల్ బీటీ జేపీకి నీ బాధ్యత కాదా, నీ విధుల్లో ఇది భాగం కాదా అని చెప్పంటు నేను హ్యామ్ రోడ్లు అని చెప్పాను. ఒకటి రేవంత్ రెడ్డి గారు అక్కడెక్కడ నల్గొండలో పోయి శంకుస్థాపన చేసి వచ్చిందా. ఈ హ్యామ్ రోడ్లు అంటే ఏదైతుందో ఏంటి ఎరికైనా ఇది బ్యాంకులో అప్పు తెచ్చుకొని చేయాలి. తర్వాత బిల్లు ఎప్పుడవుతామో కానీ ఇవాళ ముందు 15% ఏదైతే కాంట్రాక్టర్కు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 13,000 కోట్లకు ఏదైతుందో 2,000 కోట్లు ప్రభుత్వ పరంగా ఏదైతుందో ముందస్తుగా కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ రేపు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. 2,000 కోట్లు ఎక్కడ పోతాయి మీరు ఆలోచించండి అని చెప్పంటున్నా. ఎవరెవరు వచ్చుకుంటూ ఆలోచన చేయంటూ 2,000 కోట్లు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఈ గుత్తదాలకి ఇస్తే వీడు రెన్యువల్ బీటీ చేయడా? మొబిలైజేషన్ అడ్వాన్స్ వీళ్ళు కూడా చేస్తారు కదా, అది లేదు. 30 మాసాలు గడుస్తుందా? ఆనాడు ఏది ఇస్తుందో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్గా అమలు చేసిన కార్యక్రమాలను నిర్వీర్యం చేయాలి. కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలు ఏది ఇస్తుందో పుట్టిన ప్రతి తల్లి ఆడబిడ్డ అని చెప్పంటున్న పసికందు తల్లి ఏది ఇస్తుందో వాళ్ళ కన్న తల్లిదండ్రులు వారి పెళ్లి చేస్తే ఇవాళ ₹1,00,000. ఇవాళ ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి ఆ విజయ్ కొత్త ముఖ్యమంత్రి అయింది కదనే, ఏదో పిల్లలు పుడితే 10 గ్రాములు ఒక గ్రాము బంగారు నాణ్యం ఇస్తున్నాడు, 1 గ్రాము బంగారు నాణ్యం ఇస్తున్నాడు. ఆయన ఇవాళ ఇస్తున్నాడు. దానికి ఆదర్శం ఎవరు? కేసీఆర్ గారు చెప్పంటున్నా. ఆనాడు కేసీఆర్ చిట్టమని చేలా పెట్టిండు. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో పుట్టిన పాప 13,000 + 4,000 17,000 రూపాయలు ఏదైతుందో ప్రభుత్వ ఆసుపత్రిలో జననం చేస్తే మగ శిశువు అయితే 13,000, ఆడ శిశువు అయితే 4,000 అదనంగా జోడించి 17,000 ఇప్పుడు వస్తున్నాయి. మన ఎత్తుందో ఇవాళ మనకు ఇంకో సంవత్సరం పోరాటం చేయాలి. ఎన్నికలు ఇంకో 2 సంవత్సరాలు ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని సమస్య కాదు. వీళ్ళు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ఏది ఇవాళ మనకు కనబడుతుంది. ఇవాళ మంచిగా కనబడుతుంది. కానీ ఇవాళ ఏది ఇస్తుందో భవిష్యత్తు నిర్మాణం ఇది పెంచుకోవాలి. ఇంకా మనం ఇవాళ ఏది ఇస్తుందో ఇవాళ ప్రభుత్వం మీద అసంతృప్తి, వ్యతిరేకత ఏర్పడ్డది. ఇంకా దినదినం పెరుగుతుందని చెప్పంటున్నా. కానీ ఇది మనం అంతా ఐక్యతతో
మనంతా ఐక్యతతో నేను చెప్పి అంటున్నా. ఇక కొద్దిగా మనకు ఉన్న సమయాన్ని ఏది పూర్తి స్థాయిలో వెచ్చించి ప్రజల్లోకి పోయే ప్రయత్నం చేయాలని చెప్పి అంటాం. మనకేమైపోయింది ఇక్కడ, ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్తో వచ్చిన ఏమనంటే ముఖ్యమంత్రితో కలిసి ఏంద్ర నేను చేసింది ఒక్క ఇప్పుడు నువ్వు 2 ఏళ్ళే కదా కలిసి, ఈ 2 ఏళ్లలో ప్రభుత్వ విధానానికి అనుగుణంగా చేపట్టబడేటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఏదైనా కానీ కాకుండా నువ్వు జగిత్యాల కోసం ఏమైనా ప్రత్యేకంగా తీసుకొచ్చని చెప్పవా అని చెప్పంటున్నా. ఇక సోపా చెప్తే ఇవాళ ఏదో అంటారు కులం చేయటం సుఖం దక్కని అంటారా అన్నారు. ఇటు కులమని చెప్పాడు కదా, పార్టీ మాత్రం కులం చెట్టినట్ట కాదు. నువ్వు ప్రజలకన్నా చేసిన చెప్పి అదను ఉండాలి కదా అని చెప్పంటున్నా. నీకు నువ్వు లాభపడితే నియోజకవర్గానికి ఏమైనా నచ్చినట్ట? ఎంతవరకు నీ బిల్లుల పేమెంట్ కూడా చూస్తూ తప్పేది ఇస్తుందో, నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు తప్పేది ఇస్తుందో, నీ నియోజకవర్గానికి ఏమైనా చేసినామని చెప్పంటూ నేను చెప్పిన నేను ఇవాళ ఏది ఇస్తుందో ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఇంతవరకు స్థలం ఎంపిక లేదు. చెల్లిగలని చెప్పాను ముందు అనుకుని అందరూ కూడా ప్రతిపాదించింది. మరి ఏం పుట్టిందేమో 10 ఎకరాలు ఇచ్చిండు, అది 20 ఎకరాలు ఇస్తే అయిపోతుంది, 20 ఎకరాలు ఇస్తే అయిపోతుంది. ఈడికి పెట్టుకోపోయి నరసింగపురం అన్నారు, అని ఆశ పెట్టింది, అది వీకింది. మళ్ళీ 1 ఎకరాలు అని చెప్పని మళ్ళీ అక్కడ పుట్టించింది. అరే ఏ నొగాడు ఏరా నాయన, అది లేదు ఇది లేదు. ఇంకో మన ఫలితం ఎట్లా కనబడుతుందని చెప్పి అంటూ నేను ఇంకోటి ఏదో మన తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నట్టు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అంటే అదో కొత్తబడి కాదు, ఉన్న పాఠశాలలకు ఏది ఇస్తుందో దాన్ని నైపుణ్యం ఇవాళ సాంకేతిక పరిజ్ఞానంతో ఏది ఇస్తుందో విద్యార్థులకు కొంత మెరుగైన విద్య కల్పింప చేయబడే విధంగా దాన్ని ఏది ఇస్తుందో ప్రోత్సహింప చేయాలి. పులాస చేయి. ఈ వేదిక డిమాండ్ చేస్తున్నామని చెప్పంటున్నాను నేను. నువ్వు ఏదైతుందో తెలంగాణ పబ్లిక్ స్కూల్ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నావో అది ఏదైతుందో పులాస కేంద్రంగా పులాస ఏదైతుందో మొత్తం నియోజకవర్గం జగిత్యాల మండలం లోపల చెల్లెలు వెరుగొచ్చింది. కానీ అసలు పొలాల పెద్ద గ్రామం కోపానికి వచ్చావు నువ్వు. ఇప్పుడైతే అది ఇప్పుడు ఇదే అంటున్నా నేను. తెలంగాణ మాటలు పులాసాలు చేయమంటున్నా నేను. చేయి పులాసాలు చేయి. అది లేదు ఏది లేదు, ఆడలేదు ఈడలేదు ఏడలేదు అంటున్నా. ఏది ఎక్కడో కాదు చేయాలి కదా. ఈడ చెప్తాన్న మన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చెల్లెలు చేయి. ఇక్కడ కొట్టి అక్కడ కొట్టి అక్కడ కొట్టి అక్కడ కొట్టి చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా. అది లేదు. ఏదైనా మనం ఇవాళ ఏదైతుందో అందరూ కలిసికట్టుగా ఇలా సోదరి వసంత గారు ఏదైతుందో గతంలో జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలిగా ఈ ప్రాంతం గ్రామీణ ప్రాంతానికి ఏదైతుందో వారికి చేసిన సేవలు మన అందరికీ ఎనలేని సేవలు మన కళ్ళ ముందు నేను చెప్పంటాను. డెఫినెట్గా వీళ్ళ పార్టీ ఆవిర్భావం నుండి ఏదైతుందో అందరూ కలిసికట్టుగా వీళ్ళ పార్టీ బలోపేతంగా కృషి చేస్తున్నారని చెప్పంటాను. వీళ్ళ భవిష్యత్తులో కూడా చెప్పంటాను నేను. పార్టీ మరింత బలోపేతం చేయడానికే ఇవాళ ఆనాడు ఏదైతుందో 2014లో నేను కాంగ్రెస్ గెలు ఒక్కరిని గెలిచిందే. ఇవాళ నేను చెప్తున్నా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోవద్దని చెప్పండి, ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోవద్దని చెప్పంటాను. ఇక 13 ఏదో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం ముఖ్యమంత్రి చేయడమే అందరూ లక్ష్యం పెట్టుకుని పనిచేయాలని చెప్పంటున్నాను. అప్పుడు మాత్రమే ఏదైతే తెలంగాణ పునర్నిర్మాణం అనేది మనకు సాధ్యం కాదు అని చెప్పంటున్నాను. ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనేది ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం కొరకు, తెలంగాణ పునర్నిర్మాణం కావాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఒక భావనతో ఏదైతుందో నేను అన్నాడు. ఇదే జగిత్యాల వేదిక మా మిత్రుడు అన్నాడు, రేవంత్ రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి నినాదం అనేది ఎక్కడ పుట్టింది? జగిత్యాల గడ్డ మీద పుట్టిందని చెప్పంటున్నాడు. ఇలా కాంగ్రెస్ పోవాలి బీఆర్ఎస్ రావాలని నినాదం ఎక్కడ పుట్టింది? జగిత్యాల గడ్డ మీద పుట్టిందని చెప్పంటున్నా. ఇవ్వాలని చెప్తున్నా నేను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వం వారు ముఖ్యమంత్రి